అందరికీ నమస్కారం. నా పేరు వేదవ్యాస్. మీరు చూస్తున్నారు వేదవ్యాస్ ఎవ్రీథింగ్. సో గైస్, వెదర్ కూల్ గా ఉంది, క్లైమేట్ చాలా చల్లగా ఉంది, న్యూస్ హాట్ గా ఉంది. సో ఈ రోజు వీడియోలో IQ7 రివ్యూ అయితే చూద్దాం. ఈ మొబైల్ నేను దగ్గర 1 మంత్ అయితే యూజ్ చేశాను. సో ఈ రోజు వీడియోలో దీని ఫుల్ ఫీచర్స్ అయితే చూద్దాం. సో ఈ ఫోన్ కొనాలనుకుంటున్న వాళ్ళకి, కొనబోతున్న వాళ్ళకి, కొన్న వాళ్ళకి దీంట్లో ఏం బెస్ట్ ఫీచర్స్ ఉంటాయో మొత్తం ఈ వీడియోలో అయితే చూద్దాం. కాబట్టి ఇది వీడియో లెంత్ కూడా ఉండొచ్చు, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఇప్పుడు వీడియోని 3 పార్ట్స్ గా అయితే చేద్దాం. ఫస్ట్ వచ్చేసి హైలైట్స్, ఈ మొబైల్లో హైలైట్స్ చూద్దాం ఫస్ట్, అంటే కీ పాయింట్స్. ఇంకోటి వచ్చేసి ప్రోస్, అండ్ థర్డ్ వచ్చేసి కాన్స్. ప్రోస్ అంటే ప్లస్ పాయింట్స్, కాన్స్ ఏమో మైనస్ పాయింట్స్. సో దీంట్లో హైలైట్స్ వచ్చేస్తే మెయిన్ స్టార్టింగ్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 870. సో స్నాప్డ్రాగన్ 870 నేను చెప్పే పనే లేదు మీకు, ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. కాబట్టి దీంట్లో మనకి పర్ఫార్మెన్స్ పరంగా అయితే చాలా బాగుంది ఈ మొబైల్ అయితే. అండ్ సెకండ్ హైలైట్ పాయింట్ ఏంటంటే 4D వైబ్రేషన్. అసలు ఈ 4D వైబ్రేషన్ సూపర్ అండి. దీనిలో ఏం పెట్టాడో ఏమో కానీ, అట్లా గేమ్ ఆడుతుంటే మనకి గన్ సౌండ్స్ కానీ, లేకపోతే ఎవరైనా డ్యామేజ్ చేసిన సౌండ్స్ కానీ, వైబ్రేషన్ అయితే చాలా బాగా వస్తుంది, చాలా ఫెంటాస్టిక్ గా ఉంది. సో ఇక్కడ 4D వైబ్రేషన్ చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఈ ప్లాంక్ అయితే వైబ్రేట్ అయితే చూడండి. సో వినిపిస్తుందని అనుకుంటున్నాను. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ వచ్చేసి డ్యూయల్ డిస్ప్లే చిప్ ఉంది. సో దానివల్ల ఏంటంటే మనకి దీనికి డ్యూయల్ చిప్స్ ఉన్నాయి. సో ఈ డ్యూయల్ చిప్ ఏంటంటే ఒకటి వచ్చేసి మనకి డిస్ప్లేకి అయితే వస్తుంది, కాబట్టి మనకి డిస్ప్లేకి సపరేట్ చిప్ అండ్ పర్ఫార్మెన్స్ కి సపరేట్ చిప్, కాబట్టి మనకి గేమింగ్ కి కూడా ఎక్స్ట్రా చిప్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ దీనిలో ఇంకో మేజర్ పాయింట్ వచ్చేసి 66 వాట్స్ సూపర్ ఫ్లాష్ ఛార్జర్, కాబట్టి మనకి హాఫ్ అన్ అవర్లో అయితే ఛార్జింగ్ త్వరగా ఎక్కేస్తుంది. అండ్ మనకి 20 లోపు లేదా 5 to 10% ఉన్నప్పుడు ఫుల్ ఛార్జ్ చేయాలంటే ఒక 35 to 40 మినిట్స్ అయితే తీసుకుంటుంది. సో అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అండ్ దీనిలో ఇంకోటి వచ్చేసి ఇంకో హైలైట్ పాయింట్ ఏంటంటే నైట్ మోడ్ అయితే చాలా బాగుందండి. ఎందుకంటే దీనిలో నైట్ మోడ్ వచ్చేసి మనకి డే లైట్ లో వచ్చినట్టుగా వస్తున్నాయి ఫొటోస్. అండ్ ఇంకో మేజర్ పాయింట్ ఏంటంటే హైలైట్ పాయింట్ ఫ్లాష్ పోర్ట్రేట్ ఉంది. ఫ్లాష్ పోర్ట్రేట్ అంటే మనకి ఫుల్ డార్క్, అంటే అసలు లైటే లేదు అనుకున్నప్పుడు దీంట్లో కెమెరా ఆన్ చేసి మనం ఒక ఫ్లాష్ పోర్ట్రేట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాని నుంచి ఫోటో తీస్తే ఫ్లాష్ వచ్చి పోర్ట్రేట్ ఫోటో వస్తుంది. సో మనకి నైట్ టైంలో కూడా ఫ్లాష్ వచ్చి పోర్ట్రేట్ వస్తుంది. అండ్ దీనిలో మనకి మ్యాక్రో కెమెరా చాలా బాగుందండి. ఎందుకంటే ఇది 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. సో ఆ అల్ట్రా వైడ్ కెమెరానే మనకి మ్యాక్రో లాగా కూడా యాక్ట్ చేస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఈ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ చాలా స్పీడ్ గా ఉంది, త్వరగా అయితే ఓపెన్ అయిపోతుంది, చాలా స్పీడ్ గా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడతో మనకి హైలైట్ పాయింట్స్ అయితే అయిపోయినాయి. అండ్ ఇప్పుడు ఏమో ప్రో పాయింట్స్ చూద్దాం. దీంట్లో ప్రో పాయింట్స్ ఏంటంటే ఇది మనకి అల్ట్రా గేమ్ మోడ్ ఉంటుంది. అంటే 870 కాబట్టి మనకి గేమింగ్ ఆడేటప్పుడు పైన అల్ట్రా గేమ్ మోడ్ అన్న ఒక ఆప్షన్ ఉంటుంది, అది ఆన్ చేసుకున్నప్పుడు సైడ్కి ఇట్లా గేమ్ బార్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి పైనుంచి స్వైప్ చేస్తే అల్ట్రా గేమ్ మోడ్ ఉంటుంది, అది ఆన్ చేసుకుంటే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో గేమ్ బార్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే మనకి బ్యాక్గ్రౌండ్ కాల్స్ అని ఉంది, అండ్ మ్యూట్ నోటిఫికేషన్స్ ఉంది, రిజెక్ట్ కాల్స్ ఉంది, అంటే డైరెక్ట్గా కాల్స్ అయితే కట్ అవుతాయి. అండ్ ఇక్కడ 4D వైబ్రేషన్ ఉంది, ఇందా చెప్పా కదా 4D వైబ్రేషన్. అండ్ ఇది వచ్చేసి గేమ్ డిస్ప్లే ఎన్హాన్స్మెంట్, అంటే మనకి కొంచెం ఫ్రేమ్స్ని అయితే యాడ్ చేస్తుంది దీనికి. అండ్ ఇక్కడ చూస్తే డిస్ప్లే సెట్టింగ్స్ అని ఉంది, ఇది నాకు రీసెంట్గా అప్డేట్ వచ్చింది. అప్డేట్ రాకముందు ఈ డిస్ప్లే సెట్టింగ్స్ అనేది లేదు. సో ఇదేంటంటే మనకి ఇది చూపిస్తుంది బ్యాలెన్స్డ్, అంటే మనకి పిక్చర్ క్వాలిటీ నార్మల్గా ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది, బ్యాటరీ లైఫ్ ఉంటుంది, అండ్ టెంపరేచర్ ఇంక్రీజ్లో ఉంటుంది. అండ్ ఇక్కడ హై క్వాలిటీ ఉంది, హై క్వాలిటీ కొట్టినప్పుడు పిక్చర్ క్వాలిటీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇక్కడ లో క్వాలిటీ కొట్టినప్పుడు పిక్చర్ క్వాలిటీ తగ్గిపోతుంది, బ్యాటరీ లైఫ్ వస్తుంది. అండ్ మీరు కస్టమ్గా పెట్టుకోవాలన్నా కస్టమ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే లాక్ బ్రైట్నెస్ ఉంది, అంటే ఇప్పుడు మనం ఏదన్నా గేమ్స్ ఆడుతున్నప్పుడు ఒక్కోసారి బ్రైట్నెస్ వచ్చేసి డ్రాప్ అవుతూ ఉంటుంది కదా. సో మనకి డ్రాప్ అవ్వకుండా ఇది ఆన్ చేస్తే బ్రైట్నెస్ అయితే లాక్ అవుతుంది. సో ఆటో ప్లే విత్ స్క్రీన్ ఆఫ్ ఉంది, అంటే మనకి ఇప్పుడు మనం పబ్జీలో లేదా లాబీలో ఉన్నప్పుడు మనకి టైం వేస్ట్ అవుతుంటుంది కదా, అప్పుడు ఇది నొక్కేస్తే మనకి బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతూనే ఉంటుంది.
సో మనకి బ్యాక్గ్రౌండ్లో గేమ్ రన్ అవుతానే ఉంటుంది, కానీ ఇట్లా స్వైప్ చేస్తే మనకి గేమ్ అయితే వస్తుంది మళ్ళీ. అండ్ ఇక్కడ వాట్సాప్ పిక్చర్ అండ్ పిక్చర్ అని ఉంది. ఇక్కడ వాట్సాప్ పిక్చర్ అండ్ పిక్చర్లో ఆన్ చేస్తే మనకి ఇట్లా వాట్సాప్ అయితే వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం వాట్సాప్ చాటింగ్ కానీ అట్లాగైతే చేసుకోవచ్చు, సోషల్ మీడియా. అండ్ ఇక్కడ స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి మనం స్క్రీన్ షాట్ అయితే తీయొచ్చు. అండ్ ఇది వచ్చేసి రికార్డ్ స్క్రీన్, అంటే మనకి స్క్రీన్ అయితే రికార్డ్ చేయొచ్చు. సో దీంట్లో మనకి 6000 mm² గ్రాఫిక్ లేయర్ ఉంటుంది. దీనివల్ల మనకి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. అంటే మనకి గేమ్ ఆడేటప్పుడు హీటింగ్ లాగా వస్తుంది కదా, అదేంటంటే ఈ గ్రాఫిక్ లేయర్ అనేది కూల్ చేస్తూ ఉంటుంది, కాబట్టి మనకి హీటింగ్ అయితే తగ్గుతుంది. మనకి ఇక్కడ పట్టుకున్నప్పుడు హీటింగ్ అనిపిస్తుంది కానీ లోపలైతే హీట్ ఏమి ఉండదు, కూల్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో బ్యాటరీ బ్యాకప్. సో దీనికి బ్యాటరీ బ్యాకప్ చాలా బాగుంది, 4400 mAh బ్యాటరీ ఉంటుంది. సో కాబట్టి మనకి ఫుల్ వర్కింగ్ డే అయితే ఈజీగా వస్తుంది. మీరు బాగా హెవీగా యూజ్ చేస్తే ఒక 5 to 7 hours దాకా అయితే ఈజీగా వస్తుంది. సో మీరు బ్యాటరీ సేవర్ ఆన్ చేసుకున్నా పర్లేదు, ఒక ½ an hour దాకా వస్తుంది. అండ్ దీంట్లో మనకి స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. స్టీరియో స్పీకర్స్ ఏంటంటే మనకి ఇక్కడ సౌండ్ వస్తుంది కదా, సో ఇక్కడ సేమ్ సౌండ్ వచ్చినట్టు ఇక్కడ ఇయర్ పీస్ లో కూడా అదే సౌండ్ వస్తుంది. సో స్టీరియో స్పీకర్స్ వల్ల యూజ్ ఏంటంటే మనం ఇప్పుడు గేమ్ ఆడేటప్పుడు నార్మల్గా అయితే ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాం, ఎందుకంటే ఎనిమి ఎట్ సైడ్ నుంచి వస్తున్నాడో దాంట్లో ఇయర్ ఫోన్స్ లో అయితే బాగా వినిపిస్తుంది. కాబట్టి మనకి దీనిలో స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. స్టీరియో స్పీకర్స్ వల్ల మనం ఆడేటప్పుడు అటు ఇటు రెండు వైపులా సౌండ్ అయితే వస్తుంది. కాబట్టి ఎనిమి ఎటువైపు నుంచి వస్తున్నాడో అతని నడక సౌండ్ కానీ, షూటింగ్ సౌండ్స్ కానీ, గన్ సౌండ్స్ కానీ ఎటువైపు నుంచి అయితే అటువైపు వినిపిస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ ఇటు నుంచి వస్తున్నప్పుడు మనకి ఇటువైపు సౌండ్ వస్తుంది, అండ్ ఇటు నుంచి వస్తున్నప్పుడు ఇటువైపు సౌండ్ వస్తుంది. సో వితౌట్ ఇయర్ ఫోన్స్ మనం త్వరగా అయితే డిటర్మైన్ చేయొచ్చు ఎనిమి ఎటు నుంచి వస్తున్నాడో. అండ్ దీంట్లో ఇంకో పాయింట్ ఏంటంటే ఎక్స్టెండెడ్ ర్యామ్ ఉంటుంది. సో దీంట్లో ఎక్స్టెండెడ్ ర్యామ్ వల్ల మనకి ర్యామ్ మేనేజ్మెంట్ అయితే చాలా బాగుంది. ఇది నార్మల్ గానే 8 GB ర్యామ్. సో ఇది మనకి నార్మల్ గానే స్పీడ్ ఉంది. మీకు ఇంకా ఎక్స్ట్రీమ్ స్పీడ్ కావాలనుకున్నప్పుడు 3 GB అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి అయితే తీసుకుంటుంది. కాబట్టి 8+3 11 GBకి అయితే మార్చేస్తుంది. అండ్ ఈ మొబైల్ వచ్చేసి మనకి 5G సపోర్ట్ ఉంది, కాబట్టి మనకి ఫ్యూచర్ లో కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అండ్ దీంట్లో మనకి డైనమిక్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి డైనమిక్ ఎఫెక్ట్స్ అని ఉంది. ఇది ఆన్ చేసినప్పుడు ఫింగర్ ప్రింట్ ఐకాన్ రికగ్నిషన్ ఉంది. సో వీటిలో మనకి స్టైల్స్ అయితే ఇచ్చారు. సో మొత్తం 8 స్టైల్స్ అయితే ఇచ్చారు, 6 స్టైల్స్. అండ్ ఇక్కడ చూస్తే ఫింగర్ ప్రింట్ రికగ్నిషన్ యానిమేషన్ ఉంది. సో ఇవి వచ్చేసి మనకి దగ్గర 8 యానిమేషన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే ఫేషియల్ రికగ్నిషన్ యానిమేషన్ ఉంది, అంటే ఫేస్ అన్లాక్ అప్పుడు మనకి ఐకాన్ అయితే యానిమేషన్ వస్తుంది. సో ఇట్లా చాలా ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఛార్జింగ్ యానిమేషన్, ఛార్జింగ్ పెట్టినప్పుడు యానిమేషన్ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి యూఎస్బి, అంటే ఛార్జింగ్ పెట్టినప్పుడు లేదా యూఎస్బి ఏదైనా పెట్టినప్పుడు మనకి యానిమేషన్ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి నోటిఫికేషన్కి, దీనికి మనం ఇష్టం వచ్చిన కలర్ పెట్టుకోవచ్చు, లేదంటే ఎక్కువసేపు పెట్టచ్చు, దీని విడ్త్ కూడా పెంచవచ్చు మనం. సో మనకి ఇది డిఫరెంట్ స్టైల్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ అల్ట్రా గేమ్ మోడ్ ఉంటుంది. అల్ట్రా గేమ్ మోడ్ ఆన్ చేస్తే మనకి ఈ స్పోర్ట్స్ మోడ్ అని ఉంటుంది. ఈ స్పోర్ట్స్ మోడ్ ఏంటంటే మనకి గేమ్ బార్లో సైడ్ ఉంటుంది. అదేంటంటే మనకి ఆన్ చేసుకున్నప్పుడు మనకి ఫ్రేమ్ రేట్స్ని కానీ అది అడ్జస్ట్ చేసుకుంటుంది. అది కూడా ఇంకొక గేమ్ మోడ్ లాంటిది అది కూడా. అండ్ ఇది చూపించాను కదా ఆటో ప్లే స్క్రీన్ ఆఫ్. అండ్ గేమ్ డిస్ప్లే ఎన్హాన్స్మెంట్ కూడా చెప్పాను ఇందాక, మనకి కలర్స్ని కొంచెం బూస్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇక్కడ గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ ఉంటుంది. ఇదేంటంటే మనకి 60 ఫ్రేమ్స్లో ఉండే గేమ్ని 90 ఫ్రేమ్స్ చేసుకోవచ్చు, లేదా 120 ఫ్రేమ్స్లో కూడా చేసుకోవచ్చు. సో దానివల్ల మనకి కొన్ని చోట్ల ఫ్రేమ్ డ్రాప్స్ అవుతాయి కదా, ఇది ఆన్ చేసుకున్నప్పుడు ఏంటంటే కొన్ని ఫ్రేమ్స్ని యాడ్ చేయడం, అట్లా డ్రాప్ చేయకుండా చూడడం, మంచి అవుట్పుట్ అయితే ఇస్తుంది ఇది ఆన్ చేసినప్పుడు. అండ్ ఇది 4D వైబ్రేషన్. అండ్ ఇక్కడ గేమ్ సౌండ్ ఎఫెక్ట్ అండ్ క్వాలిటీ ఉంటుంది. సో ఇది ఆన్ చేసినప్పుడు మనకి నియర్ ఫీల్డ్ మోడ్ ఉంటుంది, లేదంటే వైడ్ మోడ్, అంటే కొంచెం దూరం మోడ్గా అలా ఉంటుంది.
అండ్ ఇది ఇయర్ కస్టమైజ్ చేసుకోవచ్చు మనం. ఇది ఆన్ చేస్తే అండర్ 30 ఇయర్స్ ఓల్డ్ వాళ్ళకి ఇదైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ 30 to 60 ఇయర్స్ వాళ్ళకైతే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ అబౌవ్ 60 వాళ్ళకైతే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది. సో ఇక్కడ మనకి కెమెరా కూడా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. దీనిలో మెయిన్ సెన్సార్ 48 మెగాపిక్సెల్ ఉంటుంది. అండ్ ఇక్కడ మోర్లో చూస్తే మనకి 48 మెగాపిక్సెల్ ఉంది, పెనోరామా ఉంది, అండ్ స్లో మోషన్ ఉంది. స్లో మోషన్ వచ్చేసి మనకి 1080 240 FPS వరకు అయితే హ్యాండిల్ చేస్తుంది. అండ్ ప్రో స్పోర్ట్స్ మోడ్స్ ఉంది. ప్రో స్పోర్ట్స్ మోడ్ ఏంటంటే మనకి ఇప్పుడు ఏదన్నా పెట్స్ కానీ లేదా చిల్డ్రన్ కానీ కదులుతుంటారు కదా, వాళ్ళని ఫోటో తీసేటప్పుడు అయితే ఇది ఆన్ చేసుకోవచ్చు. అంటే ఇది స్టేబుల్గా వస్తుంది ఫొటోస్. ఓకే, ఇవి దీంట్లో ప్లస్ పాయింట్స్ అయితే. అండ్ దీంట్లో ఇప్పుడు మైనస్ పాయింట్స్ చూద్దాం, కాన్స్. అంటే ఇప్పుడు దీంట్లో నాకు కాన్స్ అయితే పెద్దగా ఏం కనిపించలేదు, ఒక 2 ఉన్నాయి అంతే. ఒకటి వచ్చేసి దీంట్లో ఆడియో జాక్ ఉండదు మనకి, అంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడానికి 3.5mm జాక్ అయితే లేదు. సో మనకి బ్లూటూత్ యూజ్ చేసుకోవాలి, లేదంటే Type-C to ఇయర్ ఫోన్స్ అయితే డాంగ్లీ తీసుకోవాలి. సో అదొక మైనస్ పాయింట్ అయితే. సో ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే గ్రీన్ టింట్ ఇష్యూ అన్నారు. అంటే ఇదేంటంటే దీంట్లో ఫోన్లో డార్క్ మోడ్ ఆన్ చేసినప్పుడు 10% కన్నా లో బ్రైట్నెస్ కి తీసుకెళ్ళినప్పుడు, అంటే లో లైట్ ఏరియాకి, అప్పుడు మనకి స్క్రీన్ పైన గ్రీన్ లైట్ లాగా అయితే వస్తుంది అన్నారు. సో నా డివైస్ లో అయితే నాకేం కనిపించలేదు, దానివల్ల మనకి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో ఇది నేను జెన్యున్ గా అయితే యూజ్ చేశాను. సో ఇది IQ7 రివ్యూ గురించి అయితే. దీని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చానుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో.